వీటిని అష్టకష్టములు అని అంటారు. ఇటువంటి అష్టకష్టములను తీసివేసుకొని అష్టవిధములైనటువంటి భోగాలను మనం పొందడానికి గాను ఉపకరించేటువంటి స్తోత్రములే అష్టకాలు. అందుకనే వాటికి అష్టకములు అనేటువంటి పేరు కూడా పెట్టారు. 8 సంఖ్యలో ఉంటాయి కనుక అష్టకాలు, అలానే 8 విధములైనటువంటి దోషాలు తీసివేస్తాయి కనుక కూడా అవి అష్టకాలు. అందుకనే అష్టకంతో కనుక నిత్యం బాబావారిని స్తోత్రం చేస్తూ వచ్చినట్లయితే ఇందాక చెప్పుకున్నటువంటి దోషాలు తొలగించుకోవడానికి, యోగాలను పెంచుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది కనుక అటువంటి సకల శ్రేయోప్రదాయకమైనటువంటి బాబావారి యొక్క అష్టకాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. బ్రహ్మస్వరూప సాయిషా, విష్ణు స్వరూప సాయిషా, ఈశ్వర రూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. బ్రహ్మస్వరూప సాయిషా, విష్ణు స్వరూప సాయిషా, ఈశ్వర రూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. అద్భుత చరిత సాయిషా, అభయ ప్రదాత సాయిషా, ఆపద్బాంధవ సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. అద్భుత చరిత సాయిషా, అభయ ప్రదాత సాయిషా, ఆపద్బాంధవ సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. భిక్షుకవేష సాయిషా, రక్షక ప్రభువా సాయిషా, మోక్ష ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. భిక్షుకవేష సాయిషా, రక్షక ప్రభువా సాయిషా, మోక్ష ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. రామస్వరూప సాయిషా, రాముని చూపిన సాయిషా, ప్రేమ స్వరూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. రామస్వరూప సాయిషా, రాముని చూపిన సాయిషా, ప్రేమ స్వరూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. దత్త స్వరూప సాయిషా, దాక్షిణ్య భావ సాయిషా, జ్ఞాన ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. దత్త స్వరూప సాయిషా, దాక్షిణ్య భావ సాయిషా, జ్ఞాన ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. ఆర్తుల పాలిట సాయిషా, అండగా నిలిచిన సాయిషా, బ్రహ్మాండ నాయక సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. ఆర్తుల పాలిట సాయిషా, అండగా నిలిచిన సాయిషా, బ్రహ్మాండ నాయక సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. విభూతిదాత సాయిషా, ప్రాణ ప్రదాత సాయిషా, ద్వారకమాయి సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. విభూతిదాత సాయిషా, ప్రాణ ప్రదాత సాయిషా, ద్వారకమాయి సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.